లో చక్కని స్వచ్ఛమైనటువంటి దేవుని మాటలు, దీవెనకరమైనటువంటి మాటలు దేవుడు మన కోసం రాయించాడు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, దీవెనకరముగా చేస్తానంటున్నాడు. చుట్టుపట్ల దేవుని పిల్లలు నివసించే స్థలము, దేవుని పిల్లలను దేవుని ఆరాధించే స్థలము చుట్టుపట్ల ఉన్న ప్రజలందరూ కూడా దీవెనకరంగా మార్చబడుదురుగాక. ప్రియులారా, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు, దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు, దేవునికి మనం ఎప్పుడైతే స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నామో, ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన చేయుచున్న పని ఏమిటంటే ఆయన దీవెనలు కుమరిస్తా ఉన్నాడు. శాపము తీసివేస్తా ఉన్నాడు, దోషమును తీసివేస్తా ఉన్నాడు, చీకటినైనా పారదోలుతా ఉన్నాడు, వెలుగు చేత నింపి, ఆత్మ చేత నింపి, బలమైన అభిషేకంతో నింపి, ఎండిని ఎముకలకు జీవం పోసి ఆయన ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. చపలుడు దేవుని నామని మహింపరుతారు. ప్రియులారా, నిజంగా దీవెన దీవెన, దేవుని మాట వింటే దీవెన, దేవుని సన్నిధిలో ఆసక్తితో దేవుని ఆరాధిస్తే దీవెన. ఈరోజు ఆసక్తి కలిగిన వారు దీవించబడుతూ ఉన్నారు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియను. ఈరోజు ప్రియులారా, దీవెనకరమైనటువంటిది దేవుడు వర్షాన్ని పంపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని పంపిస్తున్నాడు. చప్పలుడు దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా. మేడగదిలో ఆ రోజు ప్రార్థన చేయించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అగ్ని జ్వాలల వంటి విభాగింపబడి వారి మీద ఒక్కొక్కల పైన వాలగా వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ శక్తి చేత